కృష్ణాయ పరమాత్మనే నమః. ఈ తృతీయ అధ్యాయంలో 9వ శ్లోకంలో చాలా ముఖ్యమైనది. దీంట్లో ఆయన చెప్తున్నాడు, అసలు ఈ కర్మ ఎలా చేయాలో పరమాత్మ చెబుతున్నాడండి. మనం ఎలా చేయాలంటే ఏంటండి, యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరేత్. ఈ కర్మ ఎలా చేయాలో పరమాత్మ చెబుతున్నాడండి. యజ్ఞార్థాత్ కర్మణ, నువ్వు యజ్ఞం కోసం కర్మలు చెయ్యి. యజ్ఞం అంటే ఇక్కడ ముందు ఒక అర్థం చెబుతాను, తర్వాత రెండో అర్థం కూడా చెప్తానండి. మీకు రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ యజ్ఞానికి. ఒకటి ఏంటంటే యజ్ఞాగాది క్రతువులు చేయడం ఒక అర్థం. ఆ యజ్ఞం చేస్తే ఏంటి, యజ్ఞాద్భవతి పర్జన్య, మనం చేసి దేవతలను సంతోషపడితే హవిసిస్తే వాళ్ళేమో ఆనందపడి దానికి మేఘాలు వస్తే యజ్ఞాద్భవతి పర్జన్యాద్ అన్న సంభవ. వాటి వల్ల ఏమవుతుందంటే అవేమో మేఘాలుగా వస్తే మేఘాలు పంటలు పడితే పంటలు అన్నం తింటే అన్నం వల్ల మళ్ళీ మనం ఆనందంగా ఉంటాము. కాబట్టి దీనికి కారణం ఏంటంటే యజ్ఞము అనేది ఒక వరుస. ఇక రెండోది ఏంటంటే అర్థం, పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దీనికి యజ్ఞం అనే మాటకి యజ్ఞో విష్ణు తదర్థం యజ్ఞార్థం. యజ్ఞం అంటే విష్ణువేనండి. అందువల్ల యజ్ఞార్థం అంటే అర్థం ఏంటంటే విష్ణువు కోసం, పరమేశ్వరుడు కోసం. విష్ణువు పరమేశ్వరుడు భేదం లేదండి. మళ్ళీ విష్ణువు చెప్పారంటే శివుడు కాదా అని అనుకోకూడదు. నాణానికి రెండు భాగాలు అంతే. యజ్ఞార్థం. అందుకే కొన్ని మనం కర్మలు చేసినప్పుడు అండి, ఒక వ్రతం చేసాం, అంతా అయిన తర్వాత ఆయన ఏంటంటే ఏదో ఒక అక్షంతలు పెట్టి నీళ్ళతో చివరిన ఏత సర్వం పరమేశ్వరార్పణమస్తు అంటాడు. అక్కడికి నీ కర్మ పూర్తి, ఆ పని పూర్తి అయినట్టు. మనం అనుకుంటాం మన కోరికల కోసం ఏదో చేసామని మనం అనుకుంటాం. పురోహితుడేమో దీన్ని పరమేశ్వరార్పణం అంటాడు. అది ఏమిటి అంటే మన సంప్రదాయం, భారతీయ సంస్కృతి. మనం కోరుకోకూడదు. మనం ఏం చేసినా పరమేశ్వరుడి కోసం చేయాలి. బలం విష్ణోహ ప్రవర్ధతామని మనం పురాణాల్లో వాటిలో మనందరి చేత చెప్పిస్తుంటారు. ఎందుకని ఆయనకు బలం లేదని కాదండి, ఆయన బలం వృద్ధి చెందాలని మనం కోరుకుంటే మన బలం కూడా వృద్ధి చెందుతుంది. ఆయన ఇది పెద్ద మెలికండి. మనం బాగుంటే మనం కోరుకుంటాం, ఎదుటివాడు పాడైతే పాడవాలని మన సంకుచిత ఆలోచన. అసలు ఆయన చెప్పేదంటే ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటే మనం ఇది చాలా విపరీతం. ఇది ప్రాక్టికల్గా చాలా ఉంటుందండి. ఎదుటివాడు బాగుండాలి అంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాం, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎదుటివాడిని అప్రతిష్ట చేయాలి, నేరాలు చెప్పాలని అనుకుంటే మనమే అప్రతిష్ట అయి నేరాలు పొంది అందరిలో అవమానం పొంది. ఇది పెద్ద విచిత్రమైన సన్నివేశం. అందుకనే మనం ఏంటనమాట, యజ్ఞం విష్ణు తదర్థం యజ్ఞార్థం. ఇక్కడ యజ్ఞార్థం కర్మ చేయాలంటే ఏంటంటే పరమేశ్వర ప్రీతి కోసం చెయ్యి. ఏ కర్మ చేసినా సరే పరమేశ్వరుడి యొక్క సంతోషం కోసం, ఇది నేను భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాను అని చేయవయా అని చెప్తున్నాడు ఈ 9వ శ్లోకంలో పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా రెండోది ఏమంటున్నాడు, అలా కాదండి నేనే చేస్తున్నాను అని అహంకారంగా, ఒకవేళ అమాయకంగా తెలియక అజ్ఞానంలో ఎవడన్నా ఆ కర్మ చేశాడనుకోండి, చేస్తే అది ఏమవుతుంది అంటేనండి, అన్యత్ర కర్మబంధన. విష్ణో అర్థం యజ్ఞార్థం యజ్ఞో విష్ణు తదర్థం యజ్ఞార్థం కనుక చేస్తే అది నీకు సంసార బంధనాల నుంచి విముక్తి కలిగిస్తుంది ఆ కర్మ. అలా కాకుండా నా కోసమే నేను చేస్తున్నాను, నా కోసమే నేను కష్టపడుతున్నాను అని కనుక నువ్వు భావిస్తే అది నీకు ఏమవుతుందంటే బంధనకారి అవుతుంది, నీకు బంధనాలను కలిగిస్తుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేయ. ఈ బంధన మనకు తప్పదు. కాబట్టి తదర్థం కర్మ. ఓ అర్జున, నువ్వు చేసే పని ఎలా చేయాలంటే ముక్త సంగ సమాచార. ఇది అండర్లైన్ చేసుకోవాలండి మనం. ముక్త సంగ అంటే ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, సంగ సంబంధం, అటాచ్మెంట్, ఈ సంబంధాన్ని వదిలేసి నువ్వు పని చేయవయ్యా. ఎందుకని సంగాత్ సంజాయతే కామ. సంఘం పెట్టుకుండేటప్పటికీ కోరిక, కామాత్ క్రోధోభిజా, తర్వాత కోపం, క్రోధాద్భవతి సమ్మోహ. ఎన్ని చివరికి నువ్వు పతనం అయిపోతావు ఈ సంబంధం పెట్టుకుంటే. అందుకని నువ్వేం చేయాలి, ముక్త సంగ.
ఈ కోరికలు వదిలేసి నువ్వు పని చేయవయ్యా, నువ్వు చేసినట్లయితే ముక్త సంగ సమాచర విష్ణో అర్థం సమాచర. అట్లా గనక నువ్వు ఈ కర్మ చేసినట్లయితే అది ఆ కర్మ వల్ల నీకు బంధము కలుగదు అని భగవాన్ చెప్తున్నాడు. దీనివల్ల ఇంక తర్వాత జన్మ ఉండదు. ఆ పని చేస్తూనే ఉంటావు నువ్వు, కానీ ఆ పని నిన్ను బంధించదు. ఇది చాలా విచిత్రం అండి. అంటే భగవదర్పణ బుద్ధితో కర్మ చేయాలి అని ఆయన చెబుతున్నాడు. అందుకని మనకేంటి, మనకును యజ్ఞానికి సంబంధం ఉండండి. సహయజ్ఞ ప్రజా సృష్ట పురావోచో ప్రజాపతి. యజ్ఞాన్ని మనల్ని కలిపే సృష్టించాట భగవంతుడు. అందువల్ల యజ్ఞాలు మనం చేయాలి. ఆ యజ్ఞాల వల్ల వచ్చేటువంటి పంటలు పండాలి. ఆ పంటలు పండుగ ఆహారం కావాలి. ఆహారం వల్ల మళ్ళీ మనం యజ్ఞం. ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్లోంచి మనం బయటపడటం మనకు చాలా కష్టము. కాబట్టి దేవాన్ భావయతేనా, దానివల్ల ఈ యజ్ఞాల వల్ల హవిస్సులు తిని దేవతలు ఏం చేస్తారు? సంతోషపడతారు. ఆ సంతోషపడితే వారేం చేస్తారయ్యా? మీ యొక్క కోరికలు తీరుస్తారు. అదేనండి తర్వాత శ్లోకంలో అంటాడు, 12వ శ్లోకంలో, ఇష్టాన్ భోగాని నో దేవాహ దాస్యంతే యజ్ఞభావితా. ఇటువంటి యజ్ఞం అంటే యజ్ఞమనే కాదండి, పూజ కూడా యజ్ఞమే. బ్రహ్మయజ్ఞం అంటే యజ్ఞాల్లో, పంచయజ్ఞాల్లో రోజు దేవుడికి స్నానం చేసి నమస్కారం చేసినా కూడా నువ్వు యజ్ఞం చేసినట్టే. అది గమనించాలి మనం. అలా నువ్వు యజ్ఞం చేసినట్టయితే, అలా నువ్వు దైవతారాధన, నీ ఇష్టదేవాన్ని నువ్వు ఆరాధన చేసినట్టయితే ఆయన ఏం చేస్తాడట? 12వ శ్లోకంలో చెబుతున్నాడు, ఇష్టానుభోగాన్ని దేవాహ దాస్యంతే. నువ్వు ఆ దేవతారాధన చేసినట్లయితే అప్పుడు ఆయన ఏం చేస్తాడట? నీ కోరికలు నీకు ఇస్తాడయ్యా. నువ్వు అడగక్కల్లా, ఆయనకు తెలుసు నీకేం కావాలో. నీ కోరికలు నీకు తీరుస్తాడు. తైర్దత్తాన్ ప్రదాయభ్యో యో భుంక్తే స్థేనయేవహి. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయనకు పూజ చేయాలి. ఆయనకు తిన్నా నైవేద్యం. ఇప్పుడు ఏమి చదువుకోని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు కూడా రండి, అన్నం ముందు కూర్చుంటే ఒక్కసారి దాన్ని ఇట్లా దండం పెట్టుకొని ఆ అన్నం, ఓ మహాప్రభు నువ్వు ఇచ్చిన అన్నం అని చెప్పి ఇలా కళ్ళకు అద్దుకొని అన్నం తింటారండి. అదే మహానైవేద్యం. మంత్రాలు చదవక్కల్లా, భావన. ఈ తినే ఆహారము నేను భగవంతుడు ఇచ్చిన ఆహారము అనే భావనతో కనుక నువ్వు భోజనం చేసినట్లయితే యో భుంక్తే, 12వ శ్లోకంలో చెబుతున్నాడు, ఇది ఆ దేవత నా యొక్క ఇష్టదేవం ఇచ్చినటువంటి భోజనము, ఆయన అనుగ్రహం వల్ల నేను తినగలుగుతున్నాను అని కనుక నువ్వు తింటే అంతకన్యం పుణ్యకార్యం లేదయా, వాళ్ళు చాలా ఉన్నత స్థితిని పొందుతారు అని భగవద్. అంటే ప్రతిదీ కూడా మనం కృతజ్ఞతా భావన అండి ఉండాలి. ఒక యజమాని దగ్గర నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఆయన బయటకు వచ్చి ఆయన దగ్గర జీతం తీసుకుంటే ఆయనే తిడితే ఏమిటిది లోకం వచ్చారు చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. అలాగే భగవంతుడు కూడా మనకేదో చేరకపోతే, ఎందుకండి నేను నాడు పూజ చేశాను, కనీసం నాకు ఇవాళ ఇంత కష్టం వచ్చింది, నీ ప్రారంభం వల్ల నీకు ఆ కష్టం వచ్చింది, దేవుడిని తిట్టకూడదు. ఆయన ఎప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అలా గనక ఒకవేళ భగవంతునికి దేవతకు నైవేద్యం చేయకుండా కనుక నువ్వు తింటే వాడిని ఏమన్నాడు తెలుసా అండి? భగవద్గీతలో పరమాత్మ దొంగ అన్నాడండి. ఎవరైతే భుంక్తో స్థేన ఏవస్య, ఎవరైతే వాడు ఆ విధంగా, ఏముందండి భగవంతుడికి నైవేద్యం ఉంటే ఒక దండం పెట్టి తింటాం, దానికి కూడా నీకు అహంకారం అడ్డొస్తే నీ అంత దొంగ ప్రపంచంలో ఎవడో ఉండడు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ భగవద్గీతలో చెప్పిన విషయాలు గ్రహించి భగవదర్పణ బుద్ధితో మనం కర్మయోగాన్ని సాగించాలి అని పరమాత్మ మనవి చేస్తున్నాడు. స్వస్తి.